ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. రీజనల్ లాంగ్వేజ్ని వదిలేస్తారా, తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్కి ఏంటి ఇంపార్టెన్స్, దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? వాట్ డూ యూ సే? అంటే తెలుగు భాష మన వల్లే, మనం దాన్ని విడిచిపెట్టలే. తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో, ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్లో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ, పేరెంట్స్ ఉన్నారు కదా, అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు, మేము చదవము, మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్. మా పిల్లలు డబ్బున్న వాడి పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి. ఈ పిల్లలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి? సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు? చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్, అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన రాష్ట్రంలో వచ్చి వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది. సో అటువంటి కాన్సెప్ట్ టైం టు టైం మారుతుంటాయి. నేను తెలుగు ఎప్పుడు నో అని చెప్పలే, రీజనల్ లాంగ్వేజ్ ఎప్పుడు చెప్పలే. రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా, అది పిల్లల కోసం, మన సంస్కృతి అవసరం, మన కల్చర్ ఉండాలి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్. బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి. పిల్లలకి సర్వైవల్ ఉండాలి. లైఫ్లో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, ఒక గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి. మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా సరే డోంట్ కేర్ అని చెప్పాము. మేము చెప్పిన తర్వాత వాళ్ళే మా లైన్కి వచ్చారు.